దేవుని ఉన్నత నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ధ్యానం కొరకు ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం. ఒక నిజమైన దైవజనునికి ఉండిన గొప్ప ఆశ ఈ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో ఆశలు ఉంటాయి. ఆ ఆశలు నెరవేర్చబడకపోతే చాలా బాధపడుతూ ఉంటారు. కొంతమంది వారి ఆశ తీర్చబడినప్పుడు గంతులు వేస్తూ ఉంటారు. కానీ దైవజనుడికి అది కూడా నిస్వార్థంగా ఆత్మల సంపాదనే, ప్రజల క్షేమమే ముఖ్యమని భావించి లోకము, ధనము, ఇతరమైన భోగములు ఆశించకుండా చేసేటువంటి పరిచర్యలో ఎవరైతే ముందుకు సాగుతారో వారి గురించి మాటలు, వారు కలిగినటువంటి గొప్ప ఆశ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏ ఒక్కరూ నశించిపోవుట ఇష్టం లేదని, ఎలాగైతే ఈ లోకానికి వచ్చి మనందరినీ రక్షించారో దైవజనుడు కూడా ఏ ఒక్కరూ నశించిపోకూడదని, అందరూ రక్షించబడి నిత్యరాజ్యానికి వారసులై ప్రభు యొక్క కృపలో నడిపించబడాలి అని అనుకుంటూ ఉంటారు. ఆ మాటలే ఇందులో కనబడుతున్నాయి. ప్రజలు దేవునికి దూరం అయిపోతున్నారు, దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నారు. అలాంటి సందర్భంలో కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ, అయ్యో ఈ ప్రజల యొక్క జీవితం చూసినప్పుడు నాకు బహు వేదన కలుగుతుంది. నా తల ఒక బావిగాను, నా కండ్లు కన్నీళ్ల ఊటగాను ఉంటే ఎంత బాగుండును. అలాగైతే వారి కొరకు రాత్రి పగళ్ళు కన్నీళ్లు కారుస్తూనే ఉందును అని అంటున్నాడు ప్రవక్త. అంటే ప్రజల కొరకు కన్నీళ్లు కార్చాలని ఒక గొప్ప తాపత్రయము నిజమైన దైవజనుడు కలిగి ఉంటాడు. ప్రజలలో కన్నీళ్లు చూడాలని కాదు, వాళ్ళలో ఆనందం చూడాలని. దైవజనుడు అయితే కన్నీళ్లు కారుస్తూ ప్రభు సన్నిధిలో విలపించాలని ఆశపడతాడు. ఎందుకు అంత కన్నీళ్లు కార్చవలసిన పరిస్థితి అనంటే, ఒక దైవజనుడు గనక కన్నీళ్లు కార్చగలిగిన వాడైతే ప్రజలు అంత క్షేమము కలిగి ఉంటారు. ఒకానొకప్పుడు నాకు ఒక కళ వచ్చింది. ఆ కళ ఏంటంటే, మా నాన్నగారు అప్పటికి బ్రతికే ఉన్నారు. ఆయన చనిపోయినట్లు కళ వచ్చింది. ఆయన మీద పడి ఏడుస్తున్నాను. ఏడుస్తూ నా కళ్ళంట ఒక కన్నీటి చుక్క వచ్చింది. ఆ కన్నీటి చుక్క కిందన పడగానే మా నాన్నగారు లేచి కూర్చున్నారు. ఆయన అడిగాను, నాన్న ఇలాగ కళ వచ్చింది అని అంటే ఆయన అన్నారు, బాబు నువ్వు ఏడ్చి కన్నీళ్లు కార్చి ఒక కన్నీటి చుక్క కిందన పడిస్తే ఒక ఆత్మ రక్షించబడుతుంది, ఒకరు బ్రతికించబడతారు. నువ్వు కన్నీళ్ల ప్రార్థన చేయాలి అని అన్నారు. నేను చాలా సార్లు ప్రయత్నం చేసేవాడిని నాకు కళ్ళంట నీళ్లు రావాలి అని. కానీ కఠినమైన హృదయంలాగా, బండ హృదయంలాగా కన్నీళ్లు వచ్చేవి కాదు. ఎంతైనా ప్రార్థన చేసేవాడిని కానీ కన్నీళ్లు వచ్చేవి కాదు. అప్పుడు మా నాన్నగారు చెప్పిన ఆ కళ యొక్క భావాన్ని వివరించిన విషయాన్ని నేను గుర్తు చేసుకుని ప్రభు సన్నిధిలో హృదయం పగలడం ప్రారంభించాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక కన్నీటి చుక్కకు ఒక ఆత్మ రక్షించబడుతుంది అని అంటే ఎన్ని కన్నీళ్ళైనా కార్చటానికి దైవజనుడిగా సిద్ధమై ఉన్నాను. ఈ రోజున దైవజనుడైనటువంటి ఇర్మియా, అతని యొక్క ఉద్దేశం ఏంటంటే, నేను కన్నీళ్లు కార్చి ఈ ప్రజలను ప్రభు ఎదుట నిలబెట్టాలి అని అనుకుంటున్నారు. అయితే ప్రజలు ఏమైపోయారంటే దేవునికి బహు దూరం అయిపోయారు. అప్పుడు బాధపడుతున్నాడు.
ఇలాగ ఆశపడుతున్నాడు. అయ్యయ్యో, ఈ ప్రజల కొరకు నేనెంతో ప్రయాసపడుతున్నాను, కన్నీళ్లు కారుస్తున్నాను, రాత్రింబగళ్ళు కూడా దేవుని పాదాలను పట్టుకుని ఏడుస్తున్నాను, కానీ వీళ్ళకి మార్పు లేదే అని బాధపడుతూ, ఇలాంటి ప్రజల మధ్యలో నేరుండడం కంటే వీళ్ళకు దూరంగా వెళ్ళిపోతే బాగుండు. అరణ్యంలో ఒక చిన్న స్థలం, చిన్న గది ఉంటే బాగుండును, నేను అక్కడికి వెళ్ళి ఉండేవాడిని. ఎందుకంటే ఎంత చెప్పినా వీళ్ళు వ్యభిచారం మానలేదు, ఎంత చెప్పినా ద్రోహం మారలేదు, ఎంత చెప్పినా మూర్ఖత్వం మారలేదు, ఎంత చెప్పినా వీళ్ళలో ఉన్న చెడ్డ స్వభావం విడిచిపెట్టట్లేదని బాధపడుతున్నాడు. నిజమే కదా. ఒక గద్దింపు మాట చెబితే ప్రజలకు కోపం వస్తుందండి నేటి దినాల్లో. ఎందుకోసం మేము చెప్పాలి, ఎందుకోసం మిమ్మల్ని గద్దించాలి? మీరు మార్పు నొందిన వారైతే మీ కుటుంబాలు, మీ జీవితాలు బాగుంటాయనే కదా. ఆ గద్దింపు మాటను మీకు నొప్పి వస్తుందా? సరిచేయబడాలనే ఆలోచన మీకు లేదా? ఆ తాపత్రయం మీకు లేదా? ఒక దినాన్ని మీరు పాడైపోతుంటే, మీ శరీర అవయవాలు పాడైపోయి ఉంటే ఆ విషయం మాకు చెబితే మేము ఎంత వేదన పడతాం. అయ్యో, ఆ పరిస్థితి రాకూడదనే కదా ఈరోజు ఇలా గద్దించి మాట్లాడుతున్నాం. మేము గద్దించి మాట్లాడితే మీకు నొప్పి కలుగుతుంది, మా మీదే లేనిపోని గొడవలు పెడుతుంటారు, మా మీద తిరుగుబాటు స్వభావాన్ని కలిగి ఉంటారు. పోతే పో, ఎలా పోతే మాకెందుకు అని అనుకుంటే ఈ రోజున చాలా మంది లోకంలో నశించిపోయి ఉండేవారు. కానీ అలా కాకుండా ఇది మా బాధ్యత, వీళ్ళు నశించిపోకూడదని ప్రకటించిన మాటలే ఈ దినాన మీ లాంటి వారు ఎందరో ప్రభు దగ్గరికి వచ్చి నీతియుక్తమైన జీవితాన్ని జీవిస్తున్నారు. ఈ ప్రజలు ఎలా ఉన్నారట? వ్యభిచారం చేసేవారుగా ఉన్నారు, ద్రోహం చేసేవాళ్ళుగా ఉన్నారు. అలాంటి వారు ఎందరు మారేరండి రోజున. మారతారనే ఉద్దేశమే తప్ప మరొక ఉద్దేశం ఏమీ లేదు. మీరు క్షేమముగా ఉంటే చూసి ఆనందించే వారమై ఉన్నామే తప్ప అసూయపడేవారము ఎన్నటికీ కానే కాదు. ఒకవేళ అలాంటి వారు ఉన్నారేమో నాకు తెలియదు, కానీ మేము మాత్రం అలాగూ లేము. అందుని బట్టి దేవునికి స్తోత్రములు తెలియచేస్తున్నాను. ఈ ఇర్మియా ప్రవక్త కూడా తన హృదయం అలాగే వేదనతో నింపబడుతుంది. తన ప్రజల కోసం కన్నీళ్లు కారుస్తున్నాడు. వారు క్షేమంగా ఉండాలని తెగ ఆరాటపడుతున్నాడు. కానీ ప్రజలు మాత్రం ఎంత ప్రకటించినా ఒకటే లోక సంబంధమైన పద్ధతుల్లోనే వెళ్ళిపోతున్నారు. దేవుని ఆవేదన కూడా ఇదే. చెడు వెంట చెడు చేస్తూ దేవుని ఎరగకుండేవారుగా మారిపోతున్నారు. చెడు వెంబడి చెడు చేస్తున్నారు. రోజు రోజుకి చెడుతనం పెరిగిపోతూనే ఉంది. బాధ కలిగింది దేవునికి. ఈ ప్రజలు ఎలాగున్నారేంటి? మూర్ఖత్వాన్ని వెల్లడి చేస్తున్నారేంటి? అబద్ధాలు మాట్లాడుతున్నారు. తమ పొరుగువారిని బాధ పెడుతున్నారు. నోటంట నిజం మాట్లాడటం లేదు. ప్రతి ఒక్కరూ ఇక్కడ ఇక్కడ కొండాలు చెప్తున్నారు. సహోదరులు కొంపలు ముంచేస్తున్నారు. లేనిపోని కళ్ళబొల్లు కబుర్లు మాట్లాడుతున్నారు అని అంటూ ప్రతి ఒక్కరు కూడా తన సహోదరుని కొరకై జాగ్రత్తగా ఉండండి, తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండండి, నమ్మకండి. ఎందుకు నమ్మకూడదు అంటే వారి స్థితులను బట్టి నమ్మద్దు. బయటికి బాగానే ఉంటున్నారు కానీ ఎదుటి వాళ్ళలో తప్పులు వెతుకుతున్నారు. 5వ వచనం చివరిలో చూడండి ఎంత స్పష్టంగా ఉందో. వారు ఎదుటివాని తప్పులు పట్టవలనని ప్రయాసపడుతున్నారు. ఎదుటోళ్ళలో ఏవో తప్పులు వెతకాలనే ప్రయాసం తప్ప ఎదుటోడు చెప్పిన మాటలు విందాము, బాగుపడదాము అనే ఆలోచనలు లేవు. మంచి కోరితే చెడు ఎదురవుతుంది. ఈ రోజున
ప్రతివాడు కూడా తన పొరుగువాని విషయమే జాగ్రత్త పడమన్నాడు. ఎందుకు జాగ్రత్త పడాలి? ఏమో ఎవడు మంచోడో ఎవడు చెడ్డోడో బయటికి తెలియటం లేదు. లోపల బాగానే కనపడుతున్నారా అంటే లోపల బాగున్నట్టుంటున్నారు, బయటకు అందంగా మాట్లాడుతున్నారు. లోపలంతా కూడా ఒకటి పెట్టుకుంటున్నారు, బయటికి మరొకటి మాట్లాడుతున్నారు. బయటికి బాగానే ప్రైజ్ ద లార్డ్ అంటారు, లోపల మాత్రం ఎంతో చెడుతనమును కలిగి ఉంటున్నారు. ఒక మనిషి యొక్క స్వభావము పరిస్థితిని బట్టి బయటపడుతుంది. అప్పటి వరకు తెలీదు. వీళ్ళ మా వాళ్ళేనేమో అనుకుంటాం. యేసు ప్రభుతో కూడా యోధ ఉన్నాడండి. 3.5 సంవత్సరాలు తిన్నాడు. యేసు ప్రభుతో పరిచర్యలు తిరిగాడు. చివరికి ఆ యేసు ప్రభు వారినే 30 వెండి నాణాలకి అమ్మేశాడు. ఎవరు నమ్మాలి ఈ రోజున చెప్పండి? యేసు ప్రభు వారు మారుతాడు అని వదిలేశాడు, గాని చివరి వరకు కూడా మారలేకపోయాడు. చివరికి ఉరి వేసుకొని చచ్చిపోయాడు. అంటే ఈరోజు ప్రజలు ఎలాగున్నారు? ఎవరు నమ్ముదాము? బైబిల్ ఏం చెప్తుందంటే, నీ కౌగిట పండుకుని దాని యందు నమ్మకం ఉంచొద్దు అన్నాడు. కౌగిట్లో ఎవరు పడుకుంటారు? భార్య పడుకుంటుందండి, లేకపోతే ప్రేయసి పడుకుంటది. ఇప్పుడు ఇద్దరిని కూడా నమ్మకూడదా? నమ్మొద్దు. ఎందుకంటే భార్య ఒకసారి మోసం చేయొచ్చేమో, ప్రేయసే ఒకసారి మోసం చేస్తుందేమో, ఎవడికి తెలుసు? సంసోనుని ఏం చేసింది? భార్యగా చేర్చుకున్నాడు, ఆమె అతనిని అప్పగించింది ఫిలిస్తీయులకు. ఎవరు నమ్మమంటావు ఇప్పుడు? మరి స్నేహితులే అనుకుంటే ద్రోహం చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. నా బిడ్డలే అనుకుంటే విడిచిపెడుతున్నారు. ఎవరు నమ్మాలి? అందుకనే ప్రతి వాడు తన పొరుగు వాని విషయమై జాగ్రత్తగా ఉండమన్నాడు. అంటే జాగ్రత్తగా నడుచుకోవాలి, ఎవరిని కూడా పట్టించుకోవద్దు. నీ మార్గంలో నువ్వు వెళ్ళిపోవాలి, లేదా నీ జీవితం నాశనం అయిపోద్ది. ఏదో ఒక రోజున నిన్ను అవమానంతో తలదించే పరిస్థితికి తీసుకొచ్చేస్తారు. అందుకే జాగ్రత్త. లోపల ఒకటి పెట్టుకుంటున్నారు, బయటికి మరొకటి మాట్లాడుతున్నారు. ప్రజలు తప్పులను వెతుకుతున్నారు అంటున్నాడు. వాళ్ళ దేశం పాడైపోయిందట. దాని గురించి పట్టించుకున్న వారు కానీ, ఆలోచన చేసిన వారు కానీ ఎవరు లేరు. ఎవడు పట్టించుకుంటాడు? ఎవడికి కావాలి? ఎవడి గురించి ఎవడికి కావాలి? తన పొరుగు వాడి గురించి ఎవడికి కావాలి? ఎవరు పట్టించుకుంటారు? ఎవడు ఎలా పోతే నాకేంటి అనే కాలంలో బ్రతుకుతున్నాం మనం. నేను, నా కుటుంబం, నేను, నా జీవితం, నేను, నా పరిస్థితి అని అనుకునే స్వార్థపూరితమైన మనసులతో నింపబడిన జీవితాలతో చూస్తూ గడుపుతున్నాం మనం. కానీ ఎదుటివాడు పాడైపోతే పట్టించుకున్నవాడు ఎవడు? ఒకవేళ పట్టించుకుంటే శివాట్లు, చెప్పు దెబ్బలు, అవమానాలు, సిగ్గుపడాల్సిన పరిస్థితులు. మరి పట్టించుకోవలసిన వ్యక్తులే పట్టించుకోకపోతే దేశం నాశనం అయిపోదా? దేశం నాశనం అయిపోతుంది. కనుకనే దైవజనుడు ఏది ఏమైనా పట్టించుకోవాలి. ఎన్ని పరిస్థితులు వచ్చినా పట్టించుకోవాలి. ప్రతి క్రైస్తవుడు పట్టించుకోవాలి. ఎవరు నశించుట ఇష్టం లేదని దేవుడు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకుంటే, ఒక నిజమైన క్రైస్తవుడిగా, ఒక నిజమైన దైవజనుడిగా ప్రజల క్షేమము కొరకు ఏమైనా ఎవరు ఏమన్నా ముందుకి వెళ్ళిపోవలసిన వారమై ఉన్నాము. దేశం పాడైపోయిందట. నిజమేనండి. ప్రస్తుతం దేశ పరిస్థితులన్నీ అలాగే ఉన్నాయి. ఎందుకు పాడైపోయిందో ఇక్కడ చెప్తున్నాడు. వారు నా మాట వినకపోవడం వల్ల, దేవుని మాట వినకపోవడం వల్ల, రెండోది ఆ మాటలు అనుసరింపకపోయినందువల్ల. వినలేని వాడు ఎలాగ అనుసరిస్తాడు? వినటం లేదు, అనుసరించటం లేదు. ధర్మశాస్త్రాన్ని విసర్జిస్తున్నారట. అంటే దేవుని వాక్యాన్ని తృణీకరిస్తున్నారు. నాకు అవసరం లేదులే, నాకు ఆ వాక్యంతో పనేమి లేదు, నాకు ఆ బోధ అవసరం లేదు అని విసర్జిస్తున్నారట. కారణం ఏంటంటే హృదయము మూర్ఖత్వముతో నింపబడిపోయింది. హృదయం మూర్ఖత్వంతో నింపబడిపోయింది. అందుకనే వారు మాట వినటం లేదు.
చివరికి వారు ఏమైపోతున్నారు అనంటే, పితరులు తమకు నేర్పినట్లు బయలుదేవతకు అనుసరించుచున్నాడు అంటున్నాడు. అంటే వారు ముందు తరం వాళ్ళు ఏదైతే చెప్పారో, ఎవరినైతే పూజించాలన్నారో, ఏ విధంగా వెళ్ళిపోవాలన్నారు, అది అనుసరిస్తున్నారు తప్ప సత్యం ఏంటి, యథార్థంగా బ్రతకటం ఏంటి, ఎలాగ నడుచుకోవాలో ఇది లేదు. వాళ్ళు ఎవరో ముందు చెప్పారట, మా తాత ముత్తాతల నుంచి వస్తుందట అని ఆచారబద్ధమైన పనే చేశారు తప్ప, అది వద్దు మాకు, సత్యమైన దేవుడు, ఈ యొక్క వాక్యము యథార్థమైనది, మనుషులు చెడుతనం నుంచి విడిపించబడుతున్నారు, పరిశుద్ధులుగా మార్చబడుతున్నారు, నిత్య జీవానికి వారసులుగా మార్చబడుతున్నారు, ఈ దైవికమైన ప్రేమను చూపించే యేసు క్రీస్తుని కలిగి ఉందాం, నమ్ముకుందామనే ఆలోచన లేదు ప్రియులారా. ఎంత విచారం. అందుకే దేశం పాడైపోయింది. బాగుపరచాలని దేవుని సేవకుడు ప్రయత్నం చేస్తున్నాడు, దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. కానీ దేవుని మాట వెనుక, కనీసం దైవజనుడి మాట కూడా వెనుక ఇష్టం వచ్చినట్లు ఉండడాన్ని బట్టి దేశం పాడైపోతుంది. అందుకే అంటున్నాడు, రోదనం చేసే స్త్రీలను తీసుకురండి, కనిపెట్టండి, వారిని రమ్మని చెప్పండి, వారిని దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చేవాళ్ళలాగా సిద్ధపరచండి అంటున్నాడు. ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున నీవు కన్నీళ్లు కార్చకపోతే నీ భర్త, నీ పిల్లలు నశించిపోతారు. వారు పాడైపోయిన తర్వాత ఏడ్చిన ఉపయోగమేమీ లేదు. నేను ఎప్పుడైనా ఎవరైనా మీ పిల్లలు పాడైపోతారు అని అంటే ఎంత ఫీల్ అయిపోతావు నువ్వు? అయ్యో దైవజనుడు నోటంట మాట వచ్చేసిందే అని ఫీల్ అయిపోతావు. మీ భర్త పాడైపోతాడు అంటే, నాశనం అయిపోతాడంటే ఫీల్ అయిపోతావు. దైవజనుడు అనేసాడు అని. నేనంటే నాశనం అయిపోవడం కాదు, నీకు జ్ఞానం లేక. వారు సరిచేయబడడానికై నీవు ప్రార్థించట్లేదు, ప్రయత్నించట్లేదు. నా బిడ్డ పాడైనా పర్లేదు, నా భర్త పాడైనా పర్లేదు అనుకుంటున్నావు, నా ప్రజలు ఏమైపోయినా పర్లేదు అనుకున్నా. కానీ అయ్యోయ్యో ఆ స్థితికి ఎందుకు వెళ్ళాలి మా వాళ్ళు అనే ఒక కనీసపు జ్ఞానం నీకుందా? నేనంటే జరిగిపోద్దేమోనని భయపడ్డావు తప్ప, అలాగ జరగకుండా ఉండటానికి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేద్దాం, వారిని సరి చేసుకునే ప్రయత్నం చేద్దామని కనీసపు జ్ఞానం నీకుందా? అట్టి మనసు లేకపోవడాన్ని బట్టి చెప్తున్నాడు, ఇదిగో రోదనం చెయ్యి, కన్నీళ్లు కార్చండి, మీ పిల్లలకు అంగలార్పు విద్య నేర్పించండి. మీరు మాత్రమే కాదు, మీ పిల్లలు కూడా ఏడ్చి ప్రార్థన చేసే అనుభవాన్ని నేర్పించండి. కన్నీళ్లు విడిచే వారిని పిలువనంపించండి. ఎందుకు కన్నీళ్లు కార్చాలి? కన్నీళ్లు కార్చకపోతే రక్షణలోనికి నడిపించబడరు, బాగుపడరు. కన్నీళ్ళు ఒకటే పరిష్కారం, కన్నీళ్ళు ఒకటే పరిష్కారం. ప్రభు సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపడుతూ, ప్రభు సన్నిధిలో నీ పిల్లలు, నీ కుటుంబ వ్యక్తులను ప్రభు దగ్గరికి పెడుతూ ఉంటే ఖచ్చితంగా మార్పు వస్తుంది. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా లోబడరేమో, కానీ దేవుడు వారి హృదయాలను మారుస్తాడు నీ కన్నీళ్ల ప్రార్థనను బట్టి. నువ్వు నేను అన్న మాటను ఫీల్ అయిపోయే అవసరం పని లేదు. అలాగూ కాకుండా నీ ప్రార్థన ద్వారా వారిని రక్షించుకో. వారు బాగుపడాలనే ఆశ నాకు, వారు క్షేమం కలిగి ఉండాలనే ఆశ. ఒక తల్లిగా, తండ్రిగా నువ్వెంతైతే ఆవేదన పడుతున్నావో, ఒక దైవజనుడిగా నాకు మరింత ఆవేదన ఉంది అని నీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మరి ఈ రోజున నీ హృదయాన్ని దేవునికి అప్పగించుకొని కన్నీళ్ల ప్రార్థన అనుభవంలోనికి నడిపించబడతావా? అలాగ ఉండగలిగితే దేవుల్లో ఆనందిస్తావు, దేవుని బట్టి సంతోషిస్తావు, నీ ఆనందము అతిశయంగా మారిపోతుంది. అందుకనే దేవుడు అంటున్నాడు, నేను ఆనందిస్తాను. ఎవరిలో ఆనందిస్తాను అని అంటే, నన్ను బట్టి అతిశయించే వారిని బట్టి. కొందరు రథములను బట్టి, గుర్రములను బట్టి అతిశయిస్తారు. నేనైతే నా దేవుడని యెహోవాను బట్టి అతిశయిస్తానంటున్నాడు దావీదు. కొందరైతే వారి శౌర్యమును బట్టి, వారికి బలాన్ని బట్టి, వారికున్న ఐశ్వర్యాన్ని బట్టి, వారికున్నటువంటి వాటిని బట్టి అతిశయిస్తారు. కానీ మనం అతిశయించవలసింది భూమి మీద కృప చూపించు
నీతి న్యాయములు జరిగించుచున్న దేవుడిని బట్టి అతిశయించాలి. అలాగే దేవుని బట్టి ఎవరైతే అతిశయిస్తారో వారిని బట్టట దేవుడు సంతోషిస్తాడట. అలాంటి మాటలు వింటున్నప్పుడంటే దేవుడికి సంతోషమట. దేవుడు తప్ప నాకు ఏముంది అనే ఆ మాట నువ్వు చెప్పినప్పుడంటే దేవుడు ఆనందిస్తాడట. అలాగూ నీవు నీ జీవితం, నీ కుటుంబమును ప్రభువులో ఉండి ప్రభువుని బట్టి అతిశయించు. ఒక దైవజనుడిగా ఆశపడుతున్నాను, నీవు నీ కుటుంబము బాగుండాలని. ఇర్మియా ప్రవక్త వారికి అప్పగించబడినటువంటి ఇశ్రాయేలు జనాంగం బాగుపడాలని ఆశపడుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు, కన్నీళ్లు కారుస్తున్నాడు. వారి స్థితిని చూసి ప్రభు సన్నిధిలో విలపిస్తూ అనేక మందిని అట్టి ప్రార్థనా అనుభవంలోనికి రమ్మని ఆహ్వానిస్తున్నాడు. ఈ రోజున ఇర్మియా ప్రవక్తకు ఉన్నటువంటి ఆ గొప్ప ఆశ దైవజనుడిగా మేము కూడా కలిగి ఉంటే, ఇందులో పాలు భాగస్తురాలుగా మీరు ఎందుకు ఉండి నీ ప్రజల కొరకు ప్రార్థించకూడదు? ఎందుకు నీ ప్రజల కొరకు కన్నీళ్లు కార్చకూడదు? నీకు బెంగ లేదా? నీకేమాత్రము కన్నీళ్లు రావటం లేదా? కఠినమైపోయావా? బండబారిపోయావా? వారి మార్పు కొరకు ప్రార్థించలేవా? ప్రయత్నము చేయలేవా? ప్రభు పాదాలు పట్టుకొని బ్రతిములాడలేవా? నా వరకు నేను బాగున్నాను అంటున్నావు, నీ ఇరుగు పొరుగు వారి సంగతి ఏంటి? నా వరకు బాగున్నాను అంటున్నావు, నీ పేటలో ఉన్న వారి గురించి నీ బాధ ఏంటి? నీ వరకు బాగున్నావు, నీ గ్రామ పరిస్థితి ఏంటి? వారి కొరకు ప్రార్థించగలిగిన మనసు కనుక కలిగితే వారిని రక్షించుకుంటావు, ప్రభు ఎదుట నిలబెట్టగలుగుతావు. అట్టి మనసుతో ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దీవించి ప్రతి ఒక్కరిని అట్టి భారంతో నింపునుగాక. ఆమేన్.